హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఇదైతే కనుక చాలా మెమరబుల్ డే అండి. మా అబ్బాయి లైఫ్లోనే కాదు, మా అందరి లైఫ్లో కూడా. వాడు చిన్నప్పటి నుంచి కూడా ఏది అడిగింది లేదండి. ఇది కూడా ఈ బైక్ అడగలేదు మాట. నేను లాస్ట్ టైము బెంగళూరు వెళ్ళినప్పుడు వాడు నాకు చూపించాడనమాట. అబ్బా, నా డ్రీమ్ బైక్ అమ్మా అని. ఒకసారి మేమిద్దరము ట్రాఫిక్లోని చిక్కుబడిపోతే బెంగళూరులోని, అక్కడ నాకు చూపించాడనమాట అండి. అంటే అది కూడా అలాగా నాకిష్టం అని చెప్పాడనమాట. ఇంక అప్పటి నుంచి నేను అలాగా తనకిష్టం కదా అనేసి నేను అలా అడగడం మొదలు పెడితే అప్పుడు చెప్పాడు, తీసుకుంటే అలాంటి బైక్ తీసుకోవాలి కానీ తీసుకోలేనమ్మా, వద్దులేమ్మా అంత ఖర్చు. అసలు ఆలోచిస్తాడనమాట అండి. వాడు ఎప్పుడు కూడా సొంతంగా ఏమీ తీసుకోడు. ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తాడనమాట అండి. తను చాలా చాలా అంటే అందరి గురించి ఆలోచించి అందరిది అయిన తర్వాత చూద్దాంలే అన్న మనస్తత్వం అటని. కానీ అమ్మలు ఎప్పుడు కూడా అలా ఊరుకోరు కదండి. తన ఇష్టాన్ని నేను ఇంట్లో అందరికీ చెప్పి, తన ఇష్టాన్ని తనకి తెలియకుండానే తను తీసుకునేలాగా మోటివేషన్ చేశానమాట అండి. ఇంకా చూడాలండి, ఈ బైక్ తీసుకోవడానికి ముందు రోజైతే కనుక నన్ను నిద్రపోనివ్వలేదు. వాడి సంతోషం. కానీ ఇది వాడికి లగ్జరీ కాదండి. ఇది తనకి అవసరం మాట. ఎందుకంటే బెంగుళూరులో తన ఆఫీస్‌కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళడం టైం వేస్ట్ కదండీ. దాంతో పాటు కూడా ఎక్స్‌పెన్సివ్ బెంగుళూరు సిటీ లాంటి వాటిలో క్యాబ్స్. సో, అందు గురించని తన కోరిక ఈ రకంగా మేమందరం కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్లు తన్ని ఒప్పించి తీసుకున్న బైక్ మాట అండి. ఇప్పటికీ కూడా నేను తప్పు చేశానా, నేను ఎక్కువ పెట్టానా అనేసి అంటాడండి. నేనంటే నోరు మీ అని అంటుంటాను సరదాగాన. ఆలోచిస్తాడండి ఫ్యామిలీ అందరి కోసం కూడా. జాబ్ వచ్చి 1.5 ఇయర్ అయినా తను ఎప్పుడు కూడా తన కోసం ఏమీ తీసుకోలేదన్నమాట. ఇది తన లైఫ్‌లో ఫస్ట్ అచీవ్‌మెంట్ అనమాట. మేమందరం అందుకే అంత సంతోషంగా ఉన్నాం. పేచీ పెట్టి, గొడవ పెట్టి, చాలా గొడవలు అయిపోయి తీసుకోవడం వేరండి. ఇలా మేమందరం వాడికి సర్ప్రైజ్‌గా తీసుకొని ఇలా చేయడం వేరు కదండీ. అయితే ఫస్ట్ డ్రైవ్ వాళ్ళ డ్యాడీ. అబ్బాయిలకి మొదటి హీరో వాళ్ళ డ్యాడీయే కదండీ. కానీ వాడు డ్రైవ్ చేసినప్పుడు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నేనే. ఎందుకంటే ప్రతి అబ్బాయికి కూడా అమ్మే ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. సో, మా డ్రైవ్ చూసారా ఫస్ట్. నేనైతే నా కూతుర్ని ఏడిపిస్తున్నాను అనమాట. చిన్న బండి మీద రండి రండి అనేసి, పాత బండి అని. ఇదండి మా లైఫ్‌లో వాడు పుట్టిన తర్వాత వాడికంటూ తీసుకున్న ఒక డ్రీమ్ బైక్. మా అబ్బాయి డ్రీమ్ బైక్ అని చెప్పుకోవచ్చు మనమండి. వాడు ఇప్పటికీ ఏంటో ఈ అబ్బాయిలకి ఈ బైక్స్ ఉంటే చాలండి. వాళ్ళ చెల్లి పూజ చేసిన తర్వాత అది కట్టేస్తుందండి దేవుడిది. ఫైనల్లీ అక్కడి నుంచి టిఫిన్‌కి అయితే కనుక మేము సాయిరామ్ హోటల్‌కి వచ్చామటండి. అక్కడ ఇంకా టిఫిన్స్ దోస తినేసి ఇంటికి వచ్చేసామటండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.